ఏం పని చేస్తావు? వ్యవసాయం పని చేసుకుంటాం. కూలో నాలో మన పని మనం చేసుకొని బతాం బిడ్డ. పింఛన్ వస్తుందా? వస్తుంది బిడ్డ. 4,000? 2,000 బిడ్డ. 4,000 అన్నాడు. కాదు బిడ్డ, 2,000 ఇస్తారు బిడ్డ. అబద్ధం ఇది కడాలి. రైతు బంధు పడుతుందానే? పడతలేదు బిడ్డ. ఇప్పుడు ఎదురు చూడబట్టి దసరాకి ఎత్తన్నాడు, దీపాలకి అన్నాడు, ఈ సంక్రాంతికి అన్నాడు. సంక్రాంతి లేదు, దీపాలు లేదు, దసరా లేదు. ఇప్పుడు రైతు బంధు అసలే లేదు. సంక్రాంతికి ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఎన్నిసార్లు పడ్డదే నీకు? నాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి 2 మాటలు పడ్డది బిడ్డ. అంతే. ఈ 4 మాటలు పడేది 2 మాటలు పడ్డది. 20 బస్సులు దొరుకుతలేవు బిడ్డ. అసలే కార్డు కొంచెపోతే 1, 2 ఇస్తాను బిడ్డ. అది అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు గజ్జాంలోకి వెళ్ళి గుంజుకొచ్చుకున్నట్టు పైసలు, ఎన్ని పైసలు కొంచెపోతే అన్ని దొరికేది. అప్పుడు బాగా దొరికేది. ఇప్పుడు లేవు. ఈ లేకనే ఈ వరి ఇట్నే పాడైంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే బిడ్డ. నేను అంటానా, నువ్వు అంటానా, ప్రజలందరూ అన్నారు. మనకు అప్పుడు రైతు బంధు యాసింగ్ వేసేది, వానకాలం వేసేది, ఏడాది 2 మాటలు వేసేది. మళ్ళా మనకు టైంకు పింఛన్లు ఇచ్చేది. ఇప్పుడు 22, 23 తారీఖు పోయి 27, 28 అవుతుంది ఆ పింఛన్లు ఇచ్చే వరకు. ఓ నెల 30 కూడా అవుతుంది. ఎందుకు ఓడగొట్టిల్లు మరి? ఎందుకు ఓడగొట్టినట్టుగా నేను నా కొడుక జనం అంతా. మరి ఇది ఎట్లుంటుందో, ఇంకా వీడు ఉబ్బిస్తాడు కదా కొడుక, ఇది ఎట్లుంటుందో ఇంత బంగారం అని చూసిండ్రు జనం. ఆ బంగారం అన్నది ఇప్పుడు బయటపడుతుంది. ఇంకంతే బిడ్డ. మళ్ళా వస్తాడా మరి? ఇక ఆయనే వస్తాడు. ఆయన రోగం ఇంకోసారి రాలేడు. ఎందుకు? 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు. 10 ఏళ్ళు ఉంటా అంటే పనులు చేస్తలేడు కదా. ఈ 2 ఏళ్ళలో ఇట్లా చేసిండు. ఇక 10 ఏళ్ళు ఆయన ఏం చేస్తాడు అయ్యా? కేసీఆర్ ఉన్నప్పుడు జరిగినాయి పనులు మంచిగా జరిగినాయి. రైతు బంధు మనకు మంచిగా ఇచ్చే 2 మాటలు ఇచ్చేది. పింఛన్లు ఏ నెలకి ఆ నెలకి ఇచ్చేది. ఇప్పుడు నీకు 2,000 ఎవరు చేసిండు? నీకు కేసీఆర్ చేసిండు. సరే, అందరితోటి మనం అనుకున్నాం, వేసినాం ఓట్లు. వేస్తే ఇది ఏది ఎక్కడ చక్కలేదా? ఇప్పుడు 25,000 వస్తున్నాయి మహిళలకు? వస్తలేవు బిడ్డ. ఇస్తా అన్నాడు, ఇస్తూనే లేడు కదా. గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదు, పాసు లేదు. గ్యాస్ అన్నాడు వాడు, ఫ్రీ గ్యాస్ అన్నాడు. 500కు 500 కాదు, ఇప్పుడు 1000 రూపాయలకు వస్తుంది. కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఏమో బిడ్డ, నేను పెళ్ళిళ్ళు చేయలే. మరి అది ఆ సంగతి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి ఎరక, నాకు తెలియదు. ఎమ్మెల్యే తెలుసా నీకు? తెలుసు. పేరేంటిది? ఈయన ఎర్రవెల్లి దయాకర్. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆమె పేరేందో నాకు చక్క రాకూడదు. ఎందుకు? ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేడు. వచ్చింది 2 మాటలు, కానీ నేను గిట్టే బాయి కాడ పట్టకోకుండా కొడుక. మంచిగా చేస్తాను పనులు. ఇక మంచిగా అంటే ఇక ఏం చేస్తుంది అదే చేసుడు. దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు మంచిగా ఉండే. అప్పుడు ఎవరైనా సచ్చినా వచ్చేది, బతికినా వచ్చేది, చూసేది, పోయేది, 10, 5 ఇచ్చేది. ఇప్పుడు వస్తలేరు. ఎట్లా? అప్పుడు 10, 5 ఇచ్చేది, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పోవాలని చేసేది, చూసేది. కానీ ఇప్పుడు ఏది? ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిగా ఓటేస్తాం. ఇక రేవంత్ రెడ్డిగా ఇక మంచి పనులు చేస్తున్నాడు కదా. ఇక ఆయనకి ఎట్లా ఎత్తాం కొడుకని కాలుబక్తా వేయలేవు. ఇక సరే, ఇక అది ప్రజల ఇష్టం. మళ్ళీ కేసీఆర్ రావాలా? కేసీఆరే రావాలి బిడ్డ. కేసీఆర్ వస్తేనే మనకు పేదోడో బక్కోడో మంచిగా చేస్తాడు, మంచిగా ఉంటుంది, మంచిగా వ్యవహారం మంచిగా నడుస్తుంది. ఆయనే రావాలి, ఆయనే ఉండాలి. ఇంకొకసారికి నన్ను గెలిపియండి అంటున్నాడు. గెలిపిద్దాం ఆయనను, రేవంత్ రెడ్డిని. మాకే